హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు పోల్ శ్రీనివాసులు, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. నేను కేవా కైపోలో పనిచేస్తున్నాను. మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్. దానిలోనే కేవా కైపో వారు కొత్తగా రిలీజ్ చేసినటువంటిది హైడ్రోజన్ వాటర్ బాటిల్ అని మంచి ప్రోడక్ట్ ఒకటి మీకు పరిచయం చేస్తున్నానండి. దీని కాస్ట్ 25,000. ఆరోగ్యపరంగా అన్ని విధాల ఉపయోగపడుతుంది. అదే దాని గురించి కూడా క్లుప్తంగా వివరంగా చూపిస్తానండి. ఓకే, ఇలా వస్తుందండి బాక్స్. వచ్చినాక ఇలా ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదండి బాటిల్, హైడ్రోజన్ వాటర్ బాటిల్. ఇది 350 ml కెపాసిటీ. అయితే ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. దీనిలో యూజ్ చేసుకుంటూ దీనికి బ్యాటరీ సిస్టమ్ ఇచ్చాడండి. ఈ బ్యాటరీ అనేది ఇలా ఉంటుంది. ఛార్జింగ్ సిపిన్ అండి, మనం సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకునే విధంగా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తానండి. అయితే ఓన్లీ వైర్ వస్తుందండి. దీనిలో అడాప్టర్ మనం తీసుకొని మనం యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఛార్జింగ్ ఇలా పెడతామండి. ఇప్పుడు బటన్ పెడతాం. ఈ విధంగా ఇలా వస్తుంది. మనం ఛార్జింగ్ ఈ విధంగా చేస్తే ఈ రకంగా రెడ్ బటన్ వస్తుందండి. ఇది ఛార్జింగ్ కంప్లీట్ అయిపోతే గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి. అప్పుడు ఛార్జింగ్ ఫుల్ అయిపోయినట్టు. ఓన్లీ 1 అవర్ కానీ ఛార్జింగ్ చేసుకుంటే 24 అవర్స్ 1 డే అంతా వాడుకోవచ్చు అండి. దీన్ని ఈ రకంగా ఉంటుంది. ఛార్జింగ్ ఫుల్ అయితే కూడా ఎలా వస్తుందో నేను చూపిస్తానండి. ఇట్లా గ్రీన్ కలర్లో వస్తుందండి. ఆ గ్రీన్ కలర్ వస్తే ఛార్జింగ్ ఫుల్ అయిపోయినట్టు. తర్వాత ఓకేనా. దీనికి మంచి ట్యాగ్, మంచి ఇది ఇస్తాడండి. బాగా గ్రిప్ బాగుంటుంది. ఇంకోటి వచ్చి ఇది బ్యాగ్లో వాడుకోవచ్చు, ఎంత దూరమైనా తీసుకోవచ్చు, దేన్నైనా వేసుకోవచ్చు అండి. వాటర్ కూడా లీక్ కాదు. ఇది ఎలాగానంటే దీనికి ఒక లాక్ సిస్టమ్ ఇచ్చాడండి. ఈ లాక్ సిస్టమ్ ఓపెన్ చేసి దీన్ని బటన్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. మనం డ్రింక్ చేసుకోవచ్చు. మంచి సిస్టమ్ బాగుందండి. ఈ లాక్ మళ్ళీ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇది ఓపెన్ ఇలా చేసుకోవాలండి. ఫస్ట్ కొత్త బాటిల్ ఇలా చేసుకొని దీని లోపల క్యాప్ ఇచ్చి ఉంటాడంటే దానికి సేఫ్టీగా అది తీసేసేయాలండి. తీసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఈ కింద సిస్టమ్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడండి. ఈ సిస్టమ్ కూడా ఎలా అంటే గ్లాస్ మీద కానీ టేబుల్ మీద కానీ ఇంకా పడదండి, జరగదు. చాలా గ్రిప్గా ఉంటుంది, బాగుంటుందండి. నేను ప్రస్తుతం వాడుతూ ఉన్నాను, చాలా బాగుందండి. దీనివల్ల ఆరోగ్యంలో కూడా ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ కానీ, ఎముకల సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా, కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ అన్నిటికీ కూడా పనిచేస్తుందండి. చాలా బాగుంది. తర్వాత దీనిలో వాటర్ కూడా నేను పోసి చూపిస్తానండి. దీనిలో RO వాటర్ పోసుకోవాలండి, అంటే ప్యూరిఫైడ్ వాటర్ పోసుకోవాలండి. ఏదంటే అది బోర్ వాటర్ కానీ మనం ట్యాప్ వాటర్ కానీ పోసుకోకూడదు. ఇలా పోసుకున్నప్పుడు కూడా ఆ గ్యాప్ ఉండాలండి కొద్దిగా. మళ్ళీ ట్యాప్ పెట్టేసేసుకొని ఈ కింద ఉండే బటన్ నొక్కాలండి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినాక ఈ కలర్లో వస్తుంది, బబుల్స్ వస్తాయి చూడండి. దానిలోనే మన హైడ్రోజన్ వాటర్, మన ఆల్కలీన్ తయారవుతాయి. ఇలా తయారైన తర్వాత 3 మినిట్స్లో అదే ఆగిపోతుందండి. అప్పుడు మనం డ్రింక్ చేసుకోవచ్చు. అది కూడా 1 అవర్ నుంచి 1.5 అవర్ తాగొచ్చు. అవి బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ డ్రింక్ వాటర్. అది ఫస్ట్ దండి ఇది సిస్టము. తర్వాత దీనిలోనే ఇప్పుడు ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేసాం కదా ఇందాక, ఇప్పుడు 2 టైమ్స్ అనమాట. మనం సెల్ ఫోన్ ఆపడం కానీ అలా చేస్తాం కదా, అలాగా 1-2 సార్లు నొక్కితే ఇది ఈ వాటర్ ఉదయాన్నే పరగడుపుని తాగుతాం కదండి. మనం బోరి వెచ్చగా కానీ అలాగా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు తాగుతూ ఉంటారు. అలాగా అవన్నీ గోరువెచ్చని నీళ్ళు అటంతో పని లేకుండా దీనిలోనే ఇది 10 మినిట్స్ వర్క్ చేస్తుందండి. 10 మినిట్స్ తర్వాత అదే బటన్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మనం డ్రింక్ చేసుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపుని తాగే నీళ్ళు. మామూలుగా ఇందాక సింగిల్ బటన్ చెప్పింది అంటే డే అంతా తాగొచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిలో పోసుకోవడం, బటన్ నొక్కడం, తాగడం చాలా మంచిది.
దీనిలో థర్డ్ సిస్టమ్ ఉన్నది, ఇంకో సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటంటే ఇది లాంగ్ బటన్ ప్రెస్ చేయాలండి. లాంగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇట్లా గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఇది దేనికి ఉపయోగపడతాయి అంటే మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవి ఏవైనా సరే కెమికల్స్తో ఇప్పుడు వస్తున్నాయండి ప్రతి ఒక్కటి. ఆ కెమికల్ అనేది రాకుండా అది ప్యూరిఫైడ్ చేసేదానికి ఈ వాటర్ పనిచేస్తుంది. ఈ వాటర్ ఏ సిస్టమ్ అయినాక 10 మినిట్స్కి అదే ఆగిపోతుంది వాటర్ను. దాన్ని ఒక బబుల్లో పోసుకొని ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. రెండో సిస్టంలో ఇది ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ మనకి బ్రీతింగ్ అందనప్పుడు వాడుకోవచ్చు అండి. దీనికి మూత కూడా వేరే ఇస్తాడండి. ఈ మూత తీసి పక్కన పెట్టుకొని ఈ మూత పెట్టుకొని ఇలాగ క్యాప్ వస్తుంది. ఈ క్యాప్ వచ్చినప్పుడు ఇలాగ ఇస్తాడండి సిస్టము. దాన్ని ప్రెస్ చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకొని ఇక్కడ కూడా ఈ మూతకి కూడా ఒక క్యాప్ ఇస్తాడండి. ఈ మూతకు కూడా ఒక క్యాప్ ఇస్తాడు. దాన్ని కూడా తీసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దీన్ని మళ్ళీ బిగించుకొని